మనం జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు. దీని మీద మనం ధర్నాలు చేశాం, ఆదోన్లో పోయి ర్యాలీ చేశాం. మన కర్నూలు జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ సీట్లే కాదు, దీంట్లో ఇంకొకటి ఉంది. మెడికల్ కాలేజ్ ఉంటే కనుక టీచింగ్ హాస్పిటల్ అని ఉంటుంది. 500 పడకల గదితో 500 పడకలతో హాస్పిటల్ ఉంటుంది. అంటే 500 బెడెడ్ హాస్పిటల్. అక్కడ ప్రొఫెసర్లు ఉంటారు, పీజీ చదివే స్టూడెంట్స్ ఉంటారు ట్రీట్మెంట్ చేయడానికి. అంటే దాదాపుగా ఈ 17 మెడికల్ కాలేజీలలో కర్నూలులో ఉండేటువంటి హాస్పిటల్ అక్కడ కూడా వస్తాయి. అంటే ఆ ప్రాంత ప్రజలందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఓపీకి 100 రూపాయలు అంటాడు, టెస్ట్ చేయడానికి 5,000 10,000 తీసుకుంటారు, బ్యాండేజ్కి డబ్బులు అంటాడు, ఆపరేషన్కి డబ్బులు అడుగుతారు. డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాలి. అదే గవర్నమెంట్ నడిపితే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే వీళ్ళు ఇవన్నీ కూడా కొట్టేయడానికి లోకేష్ గారు ఈ ప్లాన్ చేశారు. దాన్ని ఎదుర్కోవడంలో భాగంగానే మనం 1,000 సంతకాలు పెడతా ఉన్నాం. 1,000 సంతకాలే కాకుండా రాబోయే 28వ తేదీన మన ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గపు స్థాయి ర్యాలీలు పెట్టి మనం ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ కానీ రిప్రజెంటేషన్ ఇస్తాం.